ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఇప్పుడు తిమ్మాపూర్ విలేజ్ కి సంబంధించి మనము అంటే కొత్తూరు మండల్ కి వెళ్తే మనకి ఇది గ్రాఫ్ లో ఓపెన్ అయింది సార్. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే 266 అనేది ఆ లేక్ కి గవర్నమెంట్ ఇచ్చిన ఐడి, బట్ ఇవన్నీ సర్వే నెంబర్స్. ఓకే. సో దీన్నే ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. ఇది మనం హెచ్ఎండికి ధరణిలో చూసుకోవచ్చు. ధరణి, ఓకే. హెచ్ఎండిఏ పోర్టల్లో చూసాము. దానికి సంబంధించిన సేమ్ డీటెయిల్స్ ధరణి అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్లో కూడా ఓపెన్ చేసి మనం అక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి డిస్ట్రిక్ట్ డివిజన్ అండ్ మండల్ విలేజ్ మనం ఏదైతే హెచ్ఎండిఏ పోర్టల్లో ప్రెస్ చేసామో అలాంటి సేమ్ డీటెయిల్స్ ధరణి పోర్టల్లో కూడా ఇచ్చి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా సర్వే నెంబర్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి సార్. ఈ సర్వే నెంబర్స్ లో చూసుకు అర్థం ఏంటంటే ప్రొహిబిటెడ్, యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్. సో అక్కడ ఇక్కడ సేమ్ ఆ సర్వే నెంబర్ కొడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా 175, 173, 160 ఇవన్నీ కూడా ఇట్స్ అండర్ ఇండికేటింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ టు బి కన్స్ట్రక్టెడ్. ఓన్లీ ఫార్మింగ్ అని ల్యాండ్ వదిలే వ్యవసాయం. అది ఎలా అర్థం అవుతుంది అంటారు? ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనం ఆ పోర్టల్కి వెళ్ళాం కదా హెచ్ఎండి, ఆ లేక్ ఈ నెంబర్ లేక్ ఐడి అని చూసాం మనం 266 అంతా. అలాంటి ఐడీస్ ఇవన్నీ. సో మీరు బిల్డర్ పేపర్ ఇస్తాడు కదా, సర్వే నెంబర్ ఉంటుంది, ఆ సర్వే నెంబర్ కొట్టుకుంటూ వచ్చేస్తాం. సో ఎవరైనా చూసుకోవచ్చు, దీనికి డబ్బులు ఏం ఛార్జ్ ఉండదు, ఫ్రీ. ఎవరికైనా సపోర్ట్ కావాలంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ తీసుకోలేకపోతే లాయర్ చేస్తారు, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా వెళ్ళి చేసి కంప్యూటర్స్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. మీరు కొనే ముందు అసలు నెగోషియేషన్కి వెళ్లే ముందు ఇది కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ డిసైడ్ చేసుకుని అప్పుడు వెళ్ళొచ్చు. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా దే కెన్ కాల్ us back. సార్ ఇప్పుడు లైక్ ఒక 30 ఏళ్ల క్రితం పూర్తిగా మనకి ఏరియాసే మారిపోతూ ఉన్నాయి. లైక్ ఒక సిటీనే పూర్తిగా 5 ఏళ్లలో మార్చేసే ప్రభుత్వాలను మనం చూస్తూ ఉన్నాం. సో 30 ఏళ్ల క్రితం కొన్న ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అక్కడ గతంలో ఉన్నవి ఏమి ఆనవాళ్లు కనిపించవు. ఒక అద్భుతమైన టెక్నాలజీతో హై టవర్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి అంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటది అంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యొచ్చు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇది చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే దానికి ఆన్సర్ నేను చెప్పలేను. బట్ అవి చూసుకుంటే హైదరాబాద్ బందలైన దగ్గర 10-15 రోజుల దాకా అయినట్టుంది బందలై. రాను కొద్ది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లో జనరల్ పబ్లిక్ లో ఏం చేస్తుంటే ఏదైనా కొత్త కాన్సెప్ట్ తెచ్చేట్టు మార్కెట్ టెస్ట్ పెడతాం. ఒక టాటా కంపెనీ ఉందనుకోండి, ఒక ప్రొడక్ట్ సర్వే చేయాలి. కొత్త నూనె ప్యాకెట్ ఏం చేస్తారు, 1000 ప్యాకెట్ 1000 ఇండ్లకి ఇస్తారు. ఇచ్చేసి 1 వీక్ తర్వాత వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎలా ఉంది మా నూనె, బాగుందా లేదా, క్వాలిటీ ఉందా అని సమ్ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ అంతా కన్సల్టేట్ చేసి ఒక డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ జనరల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, పబ్లిక్ లో ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేయలేదో మాకు తెలియదు, వీఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దట్. బట్ తీసుకున్న వాళ్ళకి మీరు అన్నది 30-40 years బ్యాక్ ఈ ఫెసిలిటీస్ లేదు, సోషల్ మీడియా లేదు, వెబ్సైట్ లేదు, డిజిటల్ మార్కెటింగ్ లేదు. వాళ్ళకి ఏంటంటే కట్టిన వాళ్ళకి సమ్ ఎగ్జామ్షన్ ఇస్తారు. నిన్న మనం చూస్తే కూడా కెరోసిన్ వేసుకుని తగలబెట్టుకున్నారు ఇల్లు కూలగొడితే. సో నాకు అర్థం అంటే లేటెస్ట్ గా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కట్టేసి నివసిస్తున్నారు, టచ్ చేయకుండా ఐదర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడమా, లేకపోతే కొద్దిగా టైం ఇవ్వడమా, లేకపోతే ఎగ్జామ్ చేయడం అనేది కమిటీ డెసిషన్ అది. బట్ ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం ఒప్పుకొని అన్నారు. అంటే పీపుల్ ఆర్ నాట్ స్ట్రక్చర్ ఒకటే ఉంది, సూపర్ స్ట్రక్చర్ ఉంటే మొత్తం హై రైజ్ వేస్తారు అనుకోండి, 30 floors 20 floors ఎరగొడతారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అంటే ఇలా వదిలేస్తే చెరువు 20 సంవత్సరాల్లో చెరువులే ఉండవు, నీళ్ళే ఉండవు. మరి ఎలా బతుకుతారు మనం? 1 ఎకరం 30 floors వేస్తున్నారు. 30 floors వేస్తే ఎక్కడి నుండి వస్తాయి వాటర్? సో అందుకని ఏం చేస్తున్నారంటే చెరువులు ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా మంచి స్టెప్. లేక్స్ కానీ పబ్లిక్ పార్క్స్ కూడా కొంతమంది ఆక్యుపించి, కొంతమంది ఇల్లు కాంపౌండ్ వాళ్ళు జరుపు కట్టేశారు. అప్పుడేమో నీళ్లు ఫ్లో అవుతుంది కదా, నీళ్ళు పోయి రివర్స్ రోడ్ల మీదకే వస్తుంది, బయటకు వస్తుంది. పబ్లిక్ ఇల్లులన్నీ 100 ఇల్లు ముల్లిపోయి ఇప్పుడు విజయవాడ కానీ ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఆ ప్రొటెక్షన్ లేదు కాబట్టి. అందుకని బిల్డర్స్ ఇప్పుడు శిక్ష ఎవరికి వేయాలని మీరు అందాక అడిగారు, తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అని. తప్పింది ఒకరైతే చెప్పదు, ఇదంతా గ్రూప్ కొమ్మక్కులా ఉంది. ఎందుకంటే బట్ ఎటు తిరిగి నష్టపోతుంది మాత్రం సాధారణ ప్రజలు, కామన్ పీపుల్ కదా. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఒక చిరకాల కోరిక ఇల్లు అనేది లైఫ్ టైం. పూరర్ ఈజ్ ఆల్వేస్ బికమింగ్ పూరర్, రిచర్ ఈజ్ ఆల్వేస్ బికమింగ్ రిచర్. మధ్యలో ఉన్న అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు, ఎప్పుడైనా దెబ్బ తగిలేదు కామన్ మ్యాన్ కే తగులుతుంది. సో దానికి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్టెప్ తీసుకుని ఉంది. అసలు దాన్ని ఇనిషియేటర్ ఎవరు? దానికి పబ్లిక్ ఏమంటున్నారంటే హెచ్ఎండిఏనో జిహెచ్ఎంసీనో పర్మిషన్ ఇచ్చారు, రైట్? ఇచ్చిన తర్వాత దానికి రేరా పర్మిషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్తే లోన్ ఇస్తున్నారు. ముగ్గురు అన్ని గవర్నమెంట్ అధికారులే. ముగ్గురు చేశాక మేము ఎలా తెలుసుకుంటాం అన్నారు. సో దానికి గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఎన్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే కామన్ పబ్లిక్
స్టేట్ సీఎం ఎవరైతే పబ్లిక్ ఎన్నుకున్న లీడర్, స్టేట్ లీడర్, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలను అన్యాయం చేశారు అనుకోండి, ఇబ్బంది పడుతుంది అంటే ఆయన చేసిన కరెక్ట్, ఇంటెన్షన్ ఈజ్ రైట్. బట్ ఎంత డిగ్రీలో చేయాలి, ఏ లెవెల్లో చేయాలి, ఎవరిది కూలగొట్టాలి, ఎవరిది కూలగొట్టకూడదు అనేది ఇంపార్టెంట్. అది చూసి ఇప్పుడు ఐ థింక్ స్లోలీ రియలైజేషన్ స్టెప్ అయితే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ దే ఆర్ అప్రిషియేటింగ్ దట్స్ ఇనిషియేషన్ ఇస్ వెరీ గుడ్. బట్ కీప్ ది కామన్ మ్యాన్ ఇన్ ద వ్యూ, బికాస్ రేపు మళ్ళీ ఎలక్షన్ గెలవాలి కదా మనం. గెలవాలంటే మరి ఇలాంటి ఆంధ్రాలో ఏమైందో మనం చూసాం, సంక్షేమ పథకాలు ఒకటే పని చేయలేదు మనకి, మిగతా పథకాలన్నీ ఎఫెక్ట్ అయినాయి. సో ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవాలంటే ఆచితూచి ఇప్పుడు నేషనల్ అంటే సెలబ్రిటీస్ పెద్ద పేరు కొడితే బ్రాండింగ్ బాగా వస్తుంది మనకి, హైకమాండ్ దగ్గర మంచి పేరు రావచ్చు. ఇప్పుడు నాగార్జున అనేది ఆయన ఇండియా లెవెల్, కంట్రీ లెవెల్, వీలైతే కొన్ని ఫారిన్ కంట్రీ పేరు ఉంది. నాగార్జున ఇల్లే కొలగొట్టారు లేకపోతే కన్వెన్షనల్ కూడా ఉంటే పెద్ద సంచలన వార్త మీడియా వాళ్ళకి. అదే మురళీమోహన్ గారు వన్ ఆఫ్ ది జేబీఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆయన దిగ్గజం రియల్ ఎస్టేట్ లో ఆయన 40 years 45 years ఉన్నారు. ఆయన పేరు అప్పుడు ఆయన ఏం ఆక్రమించలేదు, మూడు అడుగులు కాంపౌండ్ వాళ్ళ రేకుల షెడ్ అయితే పెరిగింది. సో బిల్డింగ్ అయితే లేదు. అని నేను వివరణ కూడా ఇచ్చాను, బిల్డింగ్ అన్ని కరెక్ట్ తీసేస్తాం. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.